నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క భేటీ పెను సంచలనంగా మారింది. వరంగల్ కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు రాజనాల శ్రీహరి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. దాదాపు 37 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన రాజనాల శ్రీహరి ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల జరిగిన ఈ భేటీలో తెలంగాణలో జనసేన విస్తరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? జనసేనలో చేరికపై ఎలాంటి చర్చ జరిగింది? కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారా? వరంగల్ రాజకీయాల్లో ఈ పరిణామం ఎలాంటి మార్పులను దారితీస్తుంది? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు నేరుగా రాజనాల శ్రీహరితో మాట్లాడేందుకు మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మొహమ్మద్ సలీం ఫేస్ టు ఫేస్. మరి ఆలస్యం ఎందుకు, రాజనాల శ్రీహరి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. ఈరోజు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఒక విషయం ఏంటంటే, వరంగల్ జిల్లాకు చెందిన రాజనాల శ్రీహరి సీనియర్ కాంగ్రెస్ నేత ఈరోజు మనతో ఉన్నారు. వారు గత 2-3 రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారితో వారు ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా వారితోటి మనం మాట్లాడదాం. మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో వారు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంది? సో మీరు పార్టీ మారుతున్నట్టుగా వినికిడి వస్తుంది, దాని గురించి మీ యొక్క వివరణ ఇవ్వండి. జనసేన అనేది రాబోయే రోజుల్లో ఒక జాతీయ స్థాయిలో పెద్ద పార్టీగా అవతరించబోతుంది. నా 37 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ పాలనకు అంతం చేయాలని నిర్ణయం తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారు మర్యాదక పూర్వకంగా కలవడం జరిగింది. అప్పుడు వాటిలో జాయిన్ అయితే బాగుంటుంది అడగడం జరిగింది. అప్పుడు ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాలూరు గారు జనసేన పార్టీ గురించి, పార్టీ యొక్క ఎజెండా గురించి వివరించినప్పుడు నేను కొంచెం పార్టీ వైపు అవడం జరిగింది. సరే, నేను కొంత సమయం కోవడం జరిగింది. ఆ సమయం ప్రకారం వరంగల్లో నా మిత్రులను, నా వెల్ విషర్ని అందరూ అడిగితే చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే ఈరోజు స్టూడెంట్స్ కానీ, రైతులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, అభిమానులకు కానీ ఎవరికి కూడా ఏమాత్రం న్యాయం చేయలేదు. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చి కిందటి ఎలక్షన్లో మరి తెలంగాణ ప్రజలు ఏంటనేది సత్తా చూపి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించారు. ఆ తరుణంలో గాలిలో మరి ఆల్టర్నేట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని సోనియా గాంధీ దాంతో కొంచెం సెంటిమెంట్గా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపి అధికారంలో తెచ్చారు. ఆ తెచ్చినది 3 సంవత్సరాల లోపే ఊహించని విధంగా వ్యతిరేకత రావడం, 92% వ్యతిరేకత వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద. సో ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రజలనేటి వారు ఒక మంచి నాయకుడు కావాలనే సంకల్పంతో వారు ఎదురు చూస్తున్నప్పుడు జనసేన అనే పార్టీని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాల ఆంధ్రాలో మంత్రిగా పాలిస్తే 2 సంవత్సరాలనే గ్రామ అభివృద్ధి మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఎవరు ఊహించే విధంగా అభివృద్ధి చేసి ఈ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రావడాన్ని తెలంగాణ ప్రజలు ఆకర్షితులై, పవన్ అన్న మీరు రావాలి, తెలంగాణకు మీ సేవలు అవసరం, విద్యార్థులకు మీరు అవసరం అనే
జ్ఞానంతో ప్రజలందరూ అంటుంటే ఈ తరుణంలో నేను నా యొక్క 37 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి ప్రజలకు సేవ చేసే నాయకుడి గురించి చూస్తున్నాం కనుక ఆ నాయకత్వాలు ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి మరి ఎవరైనా చూస్తే పవన్ కళ్యాణ్ గారే కనబడడంతో వారికి ఆకర్షితులై ఒక నిర్ణయం తీసుకొని నా యొక్క ఎవరైతే నా అభిమానులు ఉంటారో వారు 22,000 మంది నేను అది చేస్తే ఒక జస్ట్ ఒక 1,000 మెంబర్స్ మాత్రమే బ్యాలెన్సింగ్ గా మాట్లాడు తప్ప మిగతా 21,000 మంది మీ యొక్క నిర్ణయం మంచి నిర్ణయం, మీ నిర్ణయంతో సమాజం బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో సొసైటీ గురించి మంచి సంకల్పంతో ఉన్నారో ఆ నిర్ణయాలకు మీరు మీ నిర్ణయాలు సమంగా ఉంటాయి కనుక మీరు వెళ్తే బాగుంటాయని ప్రజలు మొగ్గు చూపడం, ప్రజలు నా వైపు ప్రెజర్ చేయడంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మీకు అనేక అభిమానులు ఉన్నారు. మరియు మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక అత్యున్నతమైన పదవిలో మీరు ఉన్నారు. వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు. మరియు మీకు రాబో కాలంలో అనేక పదవులు ఇస్తానన్నప్పటికీ కూడా మీరు ఈ పార్టీని వీడడానికి కారణం ఏంది? ఇప్పుడు ఒకటే చెప్పిన పవనిజం అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. సుమారు తెలంగాణ ఉద్యమం అనేది పుట్టింది, తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది, దాని ఒక మంచి బర్నింగ్ స్టేజ్ లో తీసుకొచ్చింది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. అటువంటి విద్యార్థులు రోజు ఉద్యోగాలు లేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులతో నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి ముఖ్యంగా రైతులకు, ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే మరి వారనే ఒక నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. వాస్తవానికి కూడా నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని కూడా చెప్పారు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారు, మీరు వెళ్ళొద్దు, మీరు ఉండాలని కూడా చాలా మంది ఆఫర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా లోకల్ స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, ఎంపీ, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు, పార్టీ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక 2 రోజుల నుంచి నాకు ఫోన్లు చేస్తూ మీరు పార్టీలో ఉండాలి, మీకు మంచి అవకాశాలు ఇస్తాం, మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నేను నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించలేదు. నాకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ కావాలని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం లేదు. నేను కేవలం ఒక మంచి సంకల్పం, ఒక మంచి నాయకుడు, ఒక మంచి ధైర్యంతో తెలంగాణ ప్రజలకు ధైర్యం ఇచ్చే విధంగా వారు ముందుకు వచ్చారు కాబట్టి వారి వైపు మొగ్గు చూపి చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఈ నిర్ణయం తీసుకోవడంలో మీ కాంగ్రెస్ పార్టీలో మీకు ఏమన్నా వ్యత్యాసాలు ఏమైనా ఏర్పడాయా? మీకు ఏమైనా ఇబ్బంది, మీకు ఏమైనా ఆటంకాలు ఏమైనా కలిగినాయా? మీరు ఏమన్నా అన్నారా? నేను ఒక్కటేనండి, ఎవరో భయపడి బెదిరిస్తే రాజనాలసరి భయపడే వ్యక్తి కాదు. అది వరంగల్ జిల్లా ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు నేనేంటనేది. బెదిరింపు కాళ్ళు వస్తే భయపడే వ్యక్తిని కాదు. ఏంటంటే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మీరుంటే బాగుంటుంది, మీరుంటే ప్రాజెక్ట్ బాగుంటుంది ఉద్దేశంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నేను వారికి ఎవరికి కూడా మళ్ళీ నేను ప్రామిస్ చేయలేదు. వాళ్ళు సస్పెండ్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. నేనే వెళ్ళిపోతున్నా, ఎవరన్నా సస్పెండ్ చేయాల్సిన వాళ్ళు ఏదో అన్నారు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మీకు, అది నేను దేనికి భయపడటం కాదు, నేనే రిజైన్ చేస్తున్నా, నాకు అవసరం లేదని చెప్పాను క్లియర్గా. నాకు కావాల్సింది నా వ్యక్తిగత జీవితం గురించి నేను ఆలోచించడం లేదు, తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలని ఆలోచిస్తున్నా. తెలంగాణలో ఇన్ని నిధులుండి, ఇంత ఇన్కమ్ సోర్స్ ఉండి ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వచ్చినాకంటే మరి వచ్చేం లాభం? అటువంటిప్పుడు ఈ తెలంగాణ ఎందుకు? ఈ నిర్ణయంలో ప్రజలు రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ప్రజల్లో ఉన్నారు. రేపు జరగబోయే జిల్లా పరిషత్, ఎంపీపీ ఎలక్షన్స్ లో మరియు గ్రేటర్ హైదరాబాద్ లో 3 కార్పొరేషన్లు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఈ 5 కార్పొరేషన్లో కూడా తెలంగాణ ప్రజలు వారి యొక్క రిజల్ట్, వారి యొక్క నిర్ణయం ఎట్లుంటుందో మీరు కూడా చూస్తారు. వరంగల్లో మీ క్యాడర్ పరిస్థితి ఏంది? మీ తోటి మిమ్మల్ని నమ్ముకొని ఉన్న క్యాడర్, రాజనాల శ్రీహరి గారితో మేము ఉన్నాము అని చెప్పుకునే క్యాడర్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? రాజనాల శ్రీహరి గారిని నమ్ముకున్న వ్యక్తులు రాజనాల శ్రీహరి గారి వెనకే వస్తారు. రాజనాల శ్రీహరి బాయిలో దుంకితే వాళ్ళు కూడా బాయిలో దుంకుతారు. అటువంటి కమిట్మెంట్ నాది, అటువంటి పాలసీలు నాయి.
ఏనాడు కూడా నేను ముఖ్యమైన పెద్ద పదవులు అలంకరించిన వ్యక్తిని కాదు. పదవులకే అలంకరణ తెచ్చిన వ్యక్తిగా నాకు గుర్తింపు ఉంది. నా యొక్క కార్యకర్తలు, నా యొక్క ఫాలోవర్స్, నా యొక్క వెల్విషర్స్, వారి ఒత్తిళ్లు కూడా నన్ను బాగా ఉన్నాయి. వారి యొక్క ఒత్తిళ్లతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్క కార్యకర్త కూడా, నా ఉన్న ఫాలోవర్స్ ఒక్కరు కూడా నా గీసిన గీత దాటరు. వారు నాతోనే ఉంటారు. అందరం కలిసి చేరే ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఏంటంటే, వరంగల్ ప్రజలకు మీ యొక్క సందేశం ఏంది? ఇప్పుడున్న పాలన మనం చూస్తున్నాం. మీరు జనసేన పార్టీలో మీరు ఉంటున్నందుకు జనసేన పార్టీకి మీరు జనసేన పార్టీ తరపు నుంచి మీరు ఏం వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంది? మీ విజ్ఞప్తి ఏంది? నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు తమిళనాడులో ప్రజలు డిఎంకే, ఏఐడిఎంకే ఇచ్చిన బహుమతులు, ఆఫర్లు చూసి ప్రజలు ఓటేసి, రెండు ప్రభుత్వాలు చూసి విసుగు చెంది లాస్ట్కు విజయ్ జోసెఫ్ అంటే ఆయన ఒక 8-7 స్థానాలు వచ్చాయి. ఎన్నో సర్వేలు చెప్పినప్పటికీ తమిళ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు, ఊహించని మెజార్టీ ఇచ్చారు. ఒక్కొక్క అభ్యర్థి కోట్లు ఖర్చు పెట్టిన విజయ్ అభ్యర్థులు మామూలు సామాన్య వాళ్ళు పోటీ చేసి ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచిందంటే తమిళ ప్రజల యొక్క గుండె, వారి యొక్క ఆలోచనలే సేమ్ మన తెలుగు ప్రజలకు ఆలోచనలు అదే విధంగా ఉంటాయి. తప్పకుండా ఈ రెండు పార్టీలకు, ఇటు టిఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు ధీటుగా జనసేన విజయకేతనం జెండా ఎగరవేస్తే తెలంగాణలో తప్పకుండా ప్రజలందరూ కూడా వారి యొక్క నిర్ణయం ఏందనేది కూడా ఓట్ల ద్వారా రేపు రాబోయే ఎలక్షన్లో చూపిస్తారు. మనతో పాటు ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాజనాథ శ్రీహరి గారి యొక్క మాటలతో మనం విన్నాం. చూద్దాం రాష్ట్రంలో, మన జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి.